అయోధ్యలో శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ జరిగి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో స్థానిక సబ్స్టేషన్ నుండి రామాలయం వరకు శ్రీరామ భక్తులు ర్యాలీగా తరలి వెళ్లారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ సీతారామచంద్ర స్వామి దేవాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. రామాలయం ఎదుట భక్తులకు, గ్రామస్తులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని దశాబ్దాల కాలం తర్వాత అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం ఏర్పాటైందని అన్నారు. అయోధ్య బాలరాముని ప్రతిష్ట దేశానికి ఎంతో ఖ్యాతిని పెంచిందని తెలిపారు. ప్రతి హిందువు శ్రీరాముని పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు సంబంధించిన హిందూవాదులు పాల్గొన్నారు. ఇవాళ మా ఏరియాలో 2022 తారీఖులో 22 తారీఖులో 1 ఇయర్ కంప్లీట్ అయింది అయోధ్య రామ మందిర్ భక్తులు కూర్చోడానికి. అయితే మేము కమలాపూర్లో చిన్న ఒక ప్రోగ్రాం చేసినాం. మేము అక్కడి నుంచి నడుచుకొని వచ్చినాం. ఇక్కడికి వచ్చి ఒక ప్రసాదం పెట్టినాం. అందరికీ జై శ్రీరామ్. ఇంకా ఈసారి కొంచెం మామూలుగా చేసినా కానీ మంచి సంవత్సరాలు మేము ఇంకా మంచిగా చేస్తాం. కొంచెం మాకు బాగా ఓపికగా చేసేయడానికి దానికి ఏం లేదు. కానీ ఈసారి కొంచెం మంది ఇటు వెళ్ళిపోయిన వరకు మేము చేయలేదు. వచ్చే సంవత్సరం మేము ఇంకా మంచిగా పెడుతుంటే బాగా మంచిగా చేస్తాము. అందరికీ జై శ్రీరామ్. ఎట్లయినా మనము ప్రతి దేవాలయం కానీ ప్రతి ఊరిలో కానీ అట్లాంటి చేసుకోవాలి, అట్లాంటి జరగాలి. అది జరిగితే మంచిది. దానికి ఒక మనము హిందూ ధర్మం గురించి మంచిది. అది అందరూ ఒక్కటి కలిసి ఉండాలి, అట్లనే కలిసి ఉండాలి. అట్లనే ఏదైనా ఉంటే ఎవరికైనా ఉంటే బాధ ఉంటే కూడా చెప్పాలి హిందూ ధర్మంకి. అది మనం కలిసి ఉంటే ఇంకా మంచిది. జై శ్రీరామ్. నా పేరు మాణిక్ చంద్, రాష్ట్రీయ హిందూ గోరక్ష కార్యకర్త, కమలాపూర్.